మహారాష్ట్రలో ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనబడుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ ముఖ్యమంత్రి కావటానికి లైన్ క్లియర్ అవుతుంది. ఏక్నాథ్ షిందే కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టుకు కూడా అంగీకరించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఎనీ మూమెంట్ ప్రకటన చేయవచ్చు. సో ఈ ఏక్నాథ్ షిందే ముఖ్యమంత్రి పదవే కావాలి అని గట్టిగా కూర్చున్నాడు. దాదాపు అలకపోనాడు, చాలా ప్రెషర్ కూడా పెట్టాడు. కానీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు కావలేదు, చాలా క్లియర్ సంకేతాన్ని ఇచ్చింది. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంత గట్టిగా ఉంది? అఫ్కోర్స్ సహజంగానే కూటమిలో అత్యధిక సీట్లున్న పార్టీ, ఒక 10-15 తక్కువ తప్ప సంతగానే మెజారిటీ ఉన్న పార్టీ. ఏక్నాథ్ షిందే మద్దతు లేకపోయినా అధికారం తెచ్చుకోగలిగే స్థాయిలో ఉన్న పార్టీ. అందువల్ల ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ ముఖ్యమంత్రి కావాలని ఒత్తిడి ఉండగా మహారాష్ట్రలో ఉండదా? అందులో దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ జాతీయ నాయకత్వ సూచన మేరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏక్నాథ్ షిందే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఏక్నాథ్ షిందేకి ఇబ్బంది ఏంటి? మరి అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్న వ్యక్తి, షిందే క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న షిందే ఇప్పుడు ఫడ్నవీస్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి అనేటువంటి ప్రశ్న కూడా బీజేపీ వర్గాల నుంచి ఉత్పన్నమవుతుంది. దీంతోపాటు మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కాకూడదని బీజేపీ ఆలోచించడంలో ఒక రాజకీయ వ్యూహం కూడా ఉంది. సహజంగానే ఏక్నాథ్ షిందే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. ఎంత ప్రెషర్ పెట్టినా అల్టిమేట్గా చేయగలిగేది ఏం లేదు. కూటమిని డిస్టర్బ్ చేయలేడు. 2019లో ఉద్ధవ్ ఠాక్రే చేసినట్లుగా బీజేపీకి అధికారాన్ని అయితే దూరం చేయలేడు. ఉద్ధవ్ ఠాక్రే అధికారాన్ని దూరం చేయగలిగే కారణం ఏంటంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో 105 సీట్స్ బీజేపీకి వచ్చాయి. 145 వస్తే తప్ప అధికారం రాదు. 40 సీట్లు లేవు. అందువల్ల 56 సీట్స్ను ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా డిమాండ్ చేశాడు. ఇవ్వనప్పుడు బయటికి వెళ్ళాడు. మహావికాస్ అఘాది కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ముఖ్యమంత్రి కాగలిగాడు. 2019లో ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్న అడ్వాంటేజ్ కాస్త 2024లో ఏక్నాథ్ షిందేకి లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2019లో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ఉమ్మడి శివసేన, అన్డివైడెడ్ శివసేన 56 సీట్స్ గెలుచుకుంటే, ఇప్పుడు ఏక్నాథ్ షిందే నాయకత్వంలోని విభజిత శివసేన, అఫీషియల్ శివసేన అదే అనుకోండి, 57 సీట్స్ తెచ్చుకున్నాడు. అయినా కూడా మారిన అర్థమెటిక్ రీత్యా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. సో అందువల్ల ఏక్నాథ్ షిందే హెల్ప్లెస్ కండిషన్ కూడా బీజేపీ గట్టిగా ఉండటానికి కారణమైంది. దాంతోపాటు ఎందుకు ఇంత గట్టి సంకేతం ఇవ్వాల్సి వచ్చిందంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ బీజేపీకి ఒక ప్రత్యేక పరిస్థితిని ఇచ్చింది. మోడీ లాంటి నాయకుడికి మింగుడు పడిన పరిస్థితి. ఎందుకంటే 2014లో ఎన్డీఏ గెలిచిన బీజేపీకే సొంతగా అది మెజారిటీ ఉంది. 2019లో ఎన్డీఏ గెలిచిన బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది. అందువల్ల మోడీ ఎజెండానే అమలైంది, బీజేపీ ఎజెండానే అమలైంది. మిత్రపక్షాలు ఏమీ చేయలేకపోయాయి. ఇష్టం లేకపోతే 2018లో టీడీపీ లాంటి పార్టీలు వెనక్కి వెళ్ళిపోయాయి. శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు రైతు చట్టాల మీద వెనక్కి వెళ్ళిపోయాయి. ఎవరు వెనక్కిపోయినా బీజేపీ మోడీ ఎక్కడా తగ్గేదే లేదనే రీతిలో వివరించారు. ఎందుకంటే ఆ రోజు అరిథమెటిక్గా ఆయనకున్న అడ్వాంటేజ్, బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్. అందువల్ల ఏడీఎంకే దూరమైన, అకాలీదళ్ దూరమైన, టీడీపీ దూరమైన ఏమాత్రము వెనకాడలేదు బీజేపీ. కానీ 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత పరిస్థితి వేరు. 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత వచ్చిన ప్రత్యేక పరిస్థితి ఏంటంటే బీజేపీకి బలం లేదు. 240 సీట్సే ఉన్నాయి. 272 ఉంటే తప్ప పవర్ రాదు. ఆ 32 సీట్స్ కోసం మిత్రపక్షాలపైన, ముఖ్యంగా జేడీయూ, టీడీపీ లాంటి పార్టీలపైన, అఫ్కోర్స్ ఏక్నాథ్ షిందే నాయకత్వంలోని శివసేన ఎంపీలపైన ఆధారపడాల్సినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. సో ఈ ప్రత్యేక పరిస్థితి వల్ల జేడీయూల, టీడీపీ లాంటి పార్టీలు తమ పొలిటికల్ ఎజెండాను కూడా బీజేపీ పైన పెడుతున్నాయి. ఉదాహరణకు జేడీయూ, అలాగే లోక్ జనశక్తి పార్టీ క్యాస్ట్ సెన్సస్ పైన వ్యవహరించిన తీరు, లాటరల్ ఎంట్రీ పైన వ్యవహరించిన తీరు ఇందుకు ఉదాహరణ.
లాటరల్ ఎంట్రీ విషయంలోనైతే బీజేపీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ లాంటి బీజేపీ ఎజెండాలో కూడా చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ వ్యతిరేకించింది. అందువల్ల ఇప్పుడు కాస్ట్ సెన్సస్పై కూడా బీజేపీలో ఒత్తిడి పెరుగుతోంది, అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మహారాష్ట్రలో కూడా మిత్రపక్షానికి సీఎం ఇస్తే బీజేపీ ఒక రాంగ్ సిగ్నల్, అంటే మిత్రపక్షాల ఒత్తిడికి తల వంచుతోంది. కారణం గతంలో లాగా 2014 లాగా 2019 లాగా బీజేపీకి సొంతగా బలము లేదు అనే సంకేతం వెళ్తుంది. ఆ సంకేతం వెళ్ళడం బీజేపీకి ఇష్టం లేదు. ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సిన అంశం. ఇక రెండవది, మిత్రపక్షాలకే కాదు బీజేపీ ప్రత్యర్థులకు కూడా ఒక సంకేతాన్ని పంపించదలుచుకుంది. 2024లో బీజేపీకి బలమైన కోటలుగా ఉన్న నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో దెబ్బతిన్నది. 2014, 2019 లోక్సభ ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయాలు సాధించిన ఈ ప్రాంతాల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది. యూపీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో దెబ్బతిన్నది. దీంతో ప్రతిపక్షాలకు ఎక్కలేని బలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 99 సీట్స్కు పెరిగి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎమర్జ్ అయ్యాడు. ఇండియా కూటమిలో ఐక్యత పెరిగింది, ఇండియా కూటమి బలపడింది. మీకు ఇండియా కూటమి ఒక రకంగా బీజేపీకి చాలా స్ట్రైకింగ్ డిస్టెన్స్లోకి వచ్చింది. సో ఒక 20-30 సీట్లు అటు ఇటు అయ్యి ఉంటే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చేవాడే కాదు. ఇక మోడీ పని అయిపోయింది, మోడీ డిక్లైన్, మోడీ పతనం మొదలైంది, మోడీ మ్యాజిక్ ఇక లేదు అంటూ బలంగా ప్రతిపక్షాలు నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనకు కనుక తల వంచితే ఈ నెరేటివ్ బలపడుతుంది. అందుకే బీజేపీ చాలా స్పష్టమైన సిగ్నల్ ఇవ్వదలుచుకుంది. మోడీ తిరుగులేని శక్తి. బీజేపీకి మోడీకి జరిగినటువంటి నష్టం కానీ తగిలినటువంటి దెబ్బ కానీ 2024 ఎలక్షన్స్లో అది తాత్కాలికమే. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అబరేషన్, ఇట్ ఇస్ నాట్ ఎ జనరల్ ట్రెండ్ అని బలమైన సంకేతాన్ని ప్రతిపక్షాలకు కూడా ప్రత్యర్థులకు కూడా ఇవ్వడం. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా కూటమిలో మనకు కనబడుతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తే లేదు పో అని చెప్పేసింది. సమాజ్వాదీ పార్టీ ఇటీవల బై ఎలక్షన్స్లో కూడా పొత్తు పెట్టుకోలేదు. మీకు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలతో కలిసి రావడానికి సిద్ధపడలేదు అదానీ అంశం పైన. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి మనకు ఆల్రెడీ. అందువల్ల మీకు హర్యానా, మహారాష్ట్ర గెలవడమే కాదు, యూపీ బై ఎలక్షన్స్లో కూడా 7 out of 9 బీజేపీ గెలుచుకుంది. అందులో 2 సీట్లు అయితే సమాజ్వాదీ పార్టీ సిట్టింగ్ సీట్లను గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా కావడం వల్ల ఖాళీ అయిన సీట్లు. అందువల్ల మహారాష్ట్రలో సీఎం పదవి పైన అంత ప్రెషర్ పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలకు ప్రత్యర్థులకు చాలా స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది, తగ్గేదే లేదని.